జనరల్‌గా నీకు కూడా యాస్ ఎ ఆర్టిస్ట్‌గా అరే! దీనికి నేను సూట్ అవుతాను గదా! వాళ్ళు నాకెందుకు ఇవ్వలేదు అన్న థాట్ ఎందుకొచ్చేది కాదు శ్రీధర్ అది? సినిమాని కళాత్మకంగా ఎంత చూసినా కమర్షియల్‌గా కూడా అంతే చూడాలి. కమర్షియల్ వాల్యూస్ లేకపోతే సినిమాని ఇప్పుడు ఒక మంచి కథలో నీకు తెలిసిన ఫ్రెండ్‌ని, మీ నాన్నగారిని, మీ తమ్ముడిని, మీ బామర్దిని పెట్టుకుంటే సినిమా ఆడదు. ఇక్కడ ఇక్కడ ఒక ఫాదర్ క్యారెక్టర్‌కి ప్రకాష్ రాజ్‌ని, ఆ మదర్ క్యారెక్టర్‌కి ఒక లేడీని, లేదంటే ఒక తమ్ముడు క్యారెక్టర్‌కి పలానా ఆర్టిస్ట్‌ని తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ సినిమాకి ఆ చిత్రానికి ఒక కళ వస్తది. దాంట్లో ఫిట్ అవుతామని ఆ ప్రొడ్యూసరు అండ్ అగైన్ ఆ డైరెక్టర్ ఇద్దరు ఫీల్ అయితేనే వాళ్ళు అవుట్పుట్ని కూడా అంత అద్భుతంగా ఇవ్వగలుగుతారు. ఎక్కడో ప్రొడ్యూసర్‌కి అరే! ఇతను కాకుండా అతను ఉంటే కొంచెం ఇది వచ్చేదే, నాకు మార్కెట్ వచ్చేదే, లేదంటే నాకు సినిమాకి బిజినెస్ అయ్యేదే అని ఫీల్ అయ్యాడు అనుకోండి, మనం ఆ సినిమాని చంపేసినట్టే లెక్క. సో దాని గురించి నేను అది కమర్షియల్ అనే పాయింట్‌తోనే ఆలోచిస్తాను, కళాత్మకంగా అన్నా కూడా.